ఈ రోజుతో 134 జయంతి అయిపోయింది. ఇంకా మనకు పుట్టినరోజు 134 పుట్టినరోజు జరిపినారు మన బాబా అంబేద్కర్ గారు. కానీ రాజ్యాలు మారినాయి. కానీ ఇటువంటి సంఘటనలు ఆయన చూసి ఆలోచన చేసేవాయన ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఆలోచన చేసేవాయన. మొత్తం ఏదైనా ఆపాలంటే మనము ఒక బుక్ తయారు చేయాలి. ఆ బుక్ లో ఏమేమి వర్షాలు ఉండాలి, ఏ విధంగా రాయాలి అనే ఆలోచన చేసేవాయన. ఒక బుక్ రాజ్యాంగం అనేది బుక్ తయారు చేసినారు ఆయన. కానీ ఆ రాజ్యాంగం బుక్ తయారు చేసిన తర్వాత రాజ్యాంగంలో ఉన్నట్టు అమలు చేయాలన్నా, ఏ విధంగా చేయాలా, ఎవరు చేస్తున్నారు చూసేవాయన చేసినారు. కానీ ఎంతో మహానుభావులు కొంతమంది ఇండియాలో మనకు ఈ రాజ్యాంగాన్ని ఫాలో అయినారు, రాజ్యాంగం ఉన్నట్టు అమలు చేసినారు కొంతమంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఇప్పుడు లీడ్ చేసిన గవర్నమెంట్ వచ్చిన మనకు రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా కానీ చేయాలంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం చేసింది, పనులు వ్యతిరేకంగా చేస్తున్నారు. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్డీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఎటువంటి బిల్ తెచ్చినా అని, ఎటువంటి అరాచకాలు చేసినా అని వాళ్ళు ముందు వరుసలో ఉండి ఎస్డీపీ పోరాడుతుంది. కానీ అలాగే మనకు న్యాయం కోసం పోరాడుతున్నాం. మన ఎల్కే ఫైసాబ్ని అరెస్ట్ చేసినారు వాళ్ళు. వెంటనే ఆయనకు బాబా అంబేద్కర్ పుట్టినరోజు కాబట్టి ఆయన విగ్రహం ఎదురుగా మేము మాట్లాడుతున్నాము. ఆయనకు రిలీజ్ చేయాలి. వాళ్ళని కాదు, ఎంతో మంది దీనిలో హక్కుదారులు చేస్తున్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా వెంటనే విడుదల చేయాలి. వాళ్ళని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్డీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డీపీ.